ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈ పీఠానికి ఇలువ కట్టలేంది. అటువంటి బాధ్యతలు మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, నాతో ఉన్న కార్పొరేట్స్ కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఒక ముఖ్యమైన బాధ్యత అప్పచెప్పారు. నేను ఒక పదవి అనుకోను. ఈ బాధ్యతకి అందరికీ మంచిగా పేద ప్రజలకు అందుబాటులో ప్రజానాయకుడిగా గుర్తించుకోవాలని మా తండ్రి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ పదవున్నా పదవి లేకపోయినా పోరాటానికైనా దేనికైనా సిద్ధమైన తక్కువ టైంలో పదవి వచ్చినా ఆ పదవికి ఇలువ నిలబెట్టే బాధ్యత ఆ భగవంతుడు నాకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటున్నానంటే ప్రధాన విశాఖపట్నంలో విలువలతో కాపాడే ప్రజలు ఉన్నారు. ఆ ఇలువలు నిలబెడితే ప్రజలు ఈవేళ బ్రహ్మరథం పెట్టింది విశాఖపట్నానికి తెలుగుదేశం పార్టీకి. రేపు మరలా ఇలువను నిలబెట్టి నేను కూడా పనిచేస్తే రేపు విశాఖపట్నం కార్పొరేషన్లో టోటల్ కార్పొరేట్లన్నీ గెలిపించుకునే బాధ్యత నాలో కూడా మా నాయకులు సలహాల మేరకు నడిపించి రేపు గెలిస్తే నాకు అదే కృతజ్ఞత. నా ఇలువలకి నా ఇన్ని సంవత్సరాలు రాజకీయ చరిత్రలో మా తండ్రి దగ్గర నుంచి చేస్తున్న దానికి నాకు ఆ ఇలువలు నిలబడితే నాకు చాలు. అంతకంటే నాకేం అక్కర్లేదు. సేవలు అంటారా, అధికారులు ఉన్నారు. ఎక్కడా లేని ఆదాయం వచ్చిన కార్పొరేషన్ విశాఖపట్నం. కొన్ని తప్పులు ఉన్నాయి, రివ్యూలు చేస్తూ తప్పులన్నీ సరిదిద్ది ఆ రోజు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాల ముందే పీలా మహాలక్ష్మి కొడుకు పీలా శ్రీనివాసరావు మేయర్ అభ్యర్థిగానే ప్రకటించడం ఆ రోజే నాకు గర్వకారణం. ఈరోజు ఈ పదవి రావడం కూడా అంతా గర్వకారణం. అంటే ఏ టైం అయినా ఆ రోజు ఏ మంచి ముహూర్తాన్ని చంద్రబాబు నాయుడు గారు నన్ను మేయర్ అన్నారో ఆ రోజు ఏదైతే ప్రజలకి అందుబాటులో పాలన ఇస్తానన్నామో, ప్రతి ఒక్కరికి నీరు సప్లై ఎవరికైనా లేకపోయినా ప్రతి ఒక్కరికి ఇంటింటికి ట్యాప్ ఇస్తామన్నామో, ఇటువంటి పథకాలు కూడా మా ప్రభుత్వంతో డిస్కస్ చేసి మా మంత్రులతో డిస్కస్ చేసి మంచి పాలన ఇవ్వనందుకు నాకున్న టైంలో నారా చంద్రబాబు నాయుడు గారు కష్టపడే దాంట్లో 70% అయినా కష్టపడి నా పదవికి నేను న్యాయం చేస్తానని మీ ద్వారాగా తెలియజేస్తున్నాను.